సాధ్యమని నమ్మగలను. Because many times he used to call me concerning the advice of health issues. వాగ్దానం చేశాడు సహోదరుని మనం తిరిగి ఆడగలను, నేను కూడా పాటించాలి. నీకు సొంత ఇల్లు లాగా ఆయన ఒక తండ్రి లాగా మాతో కూడా ఉండేవాడు. ప్రార్థన చేస్తున్నాం అంటే క్రమంగా మర్యాదగా జరగలిగినట్లు మీరు ఎక్కువ చూపించండి. ఎవరైతే నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నారో మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని ఆయన యొక్క రాకడ కొరకు సంసిద్ధంగా ఉన్నట్లు, లేక ఈ లోకంలో మా యొక్క పిలుపు కొరకు సంసిద్ధంగా ఉన్నట్లు కృప చూపించమని, మిమ్మల్ని నేను ఆశీర్వాదంతో పంపించమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధాన ఆశీర్వాదం ఇప్పుడు సదాకాలం మనకు తోడే ఉన్నదాక. ఆమేన్. ఆమేన్. సమయంలో చూసిన వాళ్ళు త్వరగా మీరు ఎప్పుడు కంపౌండ్కి వెళ్ళండి, అక్కడ నిలబడవుతుంది. ఈ లోక యాత్రలో సాగుచున్నా, ఈ లోక యాత్రలో సాగుచున్నా, ఒకసారి నవ్వు, ఒకసారి ఒకసారి నవ్వు, ఒకసారి అయినా యాత్రలు సాగింతును పరలోకము నా దేశము పరదేశిని మాయలోకమే నీదు యాత్రికుడను
దర్శనము పరదేశీ మాయాలోకమే నేను యాతి కూడాను దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందునా. మీ దాసుని పీఠన కొరకై నీకు స్తోత్రములు. మీ దాసుని యొక్క దేహాన్ని భూస్థాపన కొరకై తీసుకుని వెళ్తున్నాం. మీ నామాన్ని మహింపరచుకోనండి. బహిరంగ సువార్త బహిరంగంగా మీ మాటలు చెప్పే సమయం కూడా మేలుకరంగా చేయండి. వెహికల్స్ మీద వచ్చేవారు నడిచి వచ్చేవారు అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. శత్రువుకి ఎక్కడ చోటు లేకుండా చేయండి. ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని కూడా మీరు తొలగించండి. మీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం కుటుంబానికి చెందిన వారందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యెహోవన కాపరి నాకులేమి లేదు ఆచిక కలసునా నడవండి వెనక రాకు.
క్షమించును తక్షణమే యేసుని స్వీకరించు క్రీస్తు చెప్పండి మన ప్రభువైన యేసయ్యకు. దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. దయచేసి వెహికల్స్ అండి మరి మయం సభలో మార్పు తెచ్చుకోవాలి. క్రీడలకి సాపడు దయచేసి వాళ్ళకి కాపీ పంపిస్తారు. అన్నా వెళ్ళిపోనా ప్లీజ్. దయచేసి సహకరించండి. ప్రార్థన ప్రేమకాన్ని లోపల తీసుకెళ్తుందిగా కాబట్టి మాకు సహాయపడి అయిపోయిందని అప్పుడు ఇంకా కార్యక్రమం నడిపించమని ఏ శ్రీకృష్ణ తండ్రి. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది ఇక్కడ కాల్ ఇచ్చారు. స్తోత్రాలు. మీ దాసుని మీ మేవలోకి తీసుకున్నారు. ఈ 3 దినాలుగా దగ్గరైన తండ్రి మీ దాసులకు భౌతిక కాయం చుట్టూ చేరి వచ్చిన మీ ప్రజలందరిని బట్టి తన ఇంటి వాళ్ళని బట్టి చూపిస్తూ ఉన్నారు.
అనేకులు మీ దాసులతో గడిపిన దినాలు జ్ఞాపకం చేసుకుంటూ శాస్త్రములో సహాయపడుతొచ్చారు. పాటల ద్వారాను వాక్యం ద్వారాను అనేకులు ప్రభావితం చేసినందుకై స్థుతిస్తూ ఉన్నారు. తిరిగి హెబ్రోన్ నుండి దయగలిగిన తండ్రి ఈ బైబిల్ గ్రౌండ్ వరకు పాటలు మాటలు సువార్త పత్రికలు సహాయపడుతూ వచ్చారు. మీ దాసులు విడిచిపెట్టిన భౌతిక కార్యం ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నారు. ఈ చివరి సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచండి. కూడి వచ్చిన వారు అందరిని బట్టి స్థుతిస్తూ ఉన్నాం. మౌనంగా ఈ సమయాన్ని చదువులు చేసుకుంటూ కృపను గ్రహించమని మీరే మహిమ పొందమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మాట గమనించండి, కింద ఉండే మీరు ఎవరు డైరెక్షన్ చెప్పొద్దు. ఏదన్నా మీకు నేను చెప్తా, మీరు ఎవరు ఏం మాట్లాడొద్దు. అయ్యా ఎవరు మాట్లాడొద్దు, మీరేం చెప్పొద్దు. మీరు చెప్పే వినపడవు, వాళ్ళు చెప్తే ఏముండదు. అవును మనంటే ఏదైనా అవసరం అయితే ఇక్కడ నుంచి చెప్తాం, పాడుతాం. 702వ పాట 686 పాత పుస్తకం 702 686 ప్రవాసి పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నారి నాగురి నీవే నా ప్రభువా నాగురి నీవే నా ప్రభువా నీ దరినే దశలోని మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. బాగా అందరికీ తెలిసినటువంటిదే జ్ఞాపకం చేసుకుంటాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి,
ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దయగలిగిన తండ్రి, మంచి విశ్రాంతిలోనికి, నిద్రలోనికి మీ దాసుని తీసుకుని పోయినారు. వారిని గురించి నిరీక్షణ లేని ఇతరులకు తెలియదు. అలాంటి వారంగా మేము ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే మీ దాసుని భౌతిక కాయమును మీ వాక్యములకు సమర్థించి మన్నుకు మార్చే సందర్భముగా కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రభు ప్రజలకు రాస్తూ సహోదరులారా అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రభువు నందు మనమందరము కూడా సహోదరులము, సహోదరులము. ఈ పదము ఎవరికి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఒక కడుపును పుట్టినటువంటి వారు మాత్రమే వారు సహోదరులు, సహోదరులుగా ఉండగలుగుతారు. ఈ గొప్ప ఆధిక్యతను ఎవరో ఎక్కడో ఉన్న మనందరికీ ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా పీఠనతో కూడా మనం ఒకరితో ఒకరు సహోదరులము, సహోదరులము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే మనము కాకుండా ఇతరులు ఉన్నారు, వారికి నిరీక్షణ లేదు అని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలుగా మనము నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. అందుకే నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని పౌలు తర్వాత నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు నందు దేవుని దాసులు ఇటున్న నిద్రించారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నిద్ర అనే పదాన్ని మనం ఉపయోగించినప్పుడు అందులో మనకు ఒక నిరీక్షణ కనబడుతూ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే మేలుకుంటాడు అని. కాబట్టి ఆయన కూడా ఒక దినం మేలుకుంటాడు. అందుకే ప్రభువు యోహాను సువార్తలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట దినం వస్తుంది, ఆ దినమున ఆయన శబ్దము ఆయన వింటాడు అనేటువంటిది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ విన్నప్పుడు 29వ వచనం కనబడుతూ ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును కాలం మాత్రమే పరిమితి కలిగినటువంటిది. ఆ జీవం పోతుంది, కానీ మరణము అంటాము మనం. అందుకే మన శరీరములో 3 భాగాలు ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఎప్పుడు జీవం ప్రాణం పోతా ఉందో ఆత్మ దేహాన్ని విడిచిపెడుతున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. విడిచిపెట్టిన తర్వాత గమనిస్తూ ఉంటూ ఉంటాం, నిత్య జీవం, శాశ్వతమైన జీవాన్ని పొందినటువంటి వారుగా, వారు నిత్య జీవంలో జీవించేవారుగా ఉండడానికి సమాధులలో ఆయన శబ్దము విని వారు మేలుకుంటారు అని కనబడుతూ ఉంది. అయితే తీర్పు పునరుత్థానం ఉంది, అది ఎవరికంటే కీడు చేసిన వారికి, వారు కూడా మేలుకుంటారు. ఆ తర్వాత గమనిస్తాం, వారు చేసిన క్రియను బట్టి తీర్పు పునరుత్థానం, అది పాతాళం అని, అగ్నిగంధకంతో మండే గుండం అని, నిత్య శిక్ష అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మానవుని జీవితం మరణంతో ముగింపు కాదు, మరణం తర్వాత కూడా జీవితం ఉంటా ఉంది. అందుకే మరణము అనేటువంటిది చాలా మంది అనుకుంటారు అది ముగింపు అని, కానే కాదు. మరణము అనేటువంటిది మన జీవితాలలో ఒక మలుపు మాత్రమే. మలుపు అంటే మనం పోతూ ఉంటాం, ఆ రోడ్డు టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్లో పోయిన తర్వాత వాళ్ళు మనకు కనబడరు. మనకి ఎప్పుడు కనబడతారు, మనం కూడా ఆ టర్నింగ్లో పోతాం, అప్పుడు కనబడతారు. చాలా కాలం క్రితం నేను నా భార్య బండి మీద పోయి వస్తూ ఉన్నాం పరిచర్యకి. రాత్రి 12 దాటింది. బండి మీద పోతే కూడా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఎందుకు ముందు చూసి అంటా ఉంది, ఏదో ఎర్రగా కనపడుతుంది అంటుంది. ఇప్పుడు కాదులే, సుమారు 35 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను చూశాను. అప్పుడు మన ముందు బండి పోతుంది అని చెప్పాను. మళ్ళా మాటలో పడ్డాము, పోతానే ఉన్నాము బండి మీద. ఏది బండి పోతున్నట్టువే కనపడలేదు అంది. మళ్ళీ నేను కూడా చూసాను, ముందుకు దీర్ఘంగా కనపడలేదు. నాకు అర్థమైంది, అక్కడ రోడ్డు మలుపు ఉంది, ఆ మలుపులోకి పోయింది బండి అని చెప్పాను. మాట్లాడుకుంటేనే మేము పోయినాం, ఆ మలుపులోకి మా ముందు పోతున్న బండి కనబడుతూ ఉంది. అందుకే దేవుని దాసులు ఈ దినం ఆ మలుపులోకి ఆయన పోయినట్టుగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దేహం ఉంది కానీ ఆత్మ కనపడటం లే.
తప్పనిసరిగా మనం కూడా ఒక దినము ఆ మలుపులోకి పోతాం, అప్పుడు ఆయన్ని చూస్తాం. ఆ తర్వాత గమ్యం ఉంది, జీవితం ఉంది. మరణం మనుషుల జీవితంలో ఒక మలుపే కానీ ముగింపు కాదు. దేహముతో జరిగించిన దానిని బట్టి మరణము తరువాత గమనిస్తూ ఉంటున్నాం, ఆ ఆత్మ ఫలితాన్ని పొందేదిగా కనబడుతూ ఉంటూ సంవత్సరాలు జీవించాడు. నేను కూడా జీవిస్తానని చెయ్యెత్తి మనం ఎవరమైనా ధైర్యముగా చెప్పగలమా? చెప్పలేము. మరణానికి మర్యాద లేదు. మరణం ఎప్పుడైనా రావచ్చు. మరణానికి వ్యాధి అక్కర్లేదు. అర్థమవుతుందా? ఈ సమయంలో మరణం వస్తే ఏంటి నీ సంగతి? ఆయన వారుగా కనబడుతున్నారా? ఎప్పుడో ఆయన వారు అంటాం, ఎప్పుడో సంగతి కాదు, ఇప్పుడు ఆయన వారుగా కనబడుతున్నారా? అది నీ మనసాక్షికి అర్థమవుతుందా? ఆయన వారిగా జీవించే వారిగా కనబడుతున్నామా? దాసుల గురించి చూసాం, 3 దినాలుగా సాక్ష్యాలు చెబుతున్నారు. నీ బ్రతుకుల గురించి చెప్పగలరా ఎవరైనా? వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఆలోచన చేసుకుందా? ప్రభు మహిమ కొరకై వ్యక్తిగతంగా ఆ రాబోతున్న తీర్పును తెప్పించుకొని నిత్య జీవాన్ని పొందడానికి ఆయన వారుగా మనం ఉండడం ద్వారా ప్రభు వచ్చినప్పుడు మనం బ్రతికించుకునేవారిగా కనబడతాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఇక్కడ ఎవరు అంటా ఉన్నారు, ఏమని? చదవండి 35వ వచనం. అయితే మృతులేలాగు లేతురు, మృతులేలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు. వారు లేస్తారని చెబుతున్నావు కదా, వారు మృతులు కదా, వారి దేహం మట్లో పెట్టబడింది కదా, అది పాడైపోయింది కదా, వాళ్ళు ఎట్లా లేస్తారు? వాళ్ళకి దేహం కావాలి కదా అని ఒకడు అడుగుతా ఉన్నాడంట. ఆ అడుగుతున్న మనుషుల గురించి ఇక్కడ పౌలు అంటాడు, ఓ అవివేకి అనడం చూస్తా ఉన్నా. ఓ అవివేకి అంటే అర్థం ఏంటంటే ఓ తెలివి తక్కువడా అని అనడం అన్నమాట. చూసారా? ఇప్పుడు పౌలు అంటాడు, ఆ మాత్రం నీకు అర్థం కాదా? ఇప్పుడు అంటాడు, చూడండి, ఒక వ్యవసాయకుడు ఒక విత్తనాన్ని భూమిలో విత్తుతూ ఉన్నాడు. విత్తిన తర్వాత ఆ విత్తనం ఏమైపోతుంది చెప్పండి? చచ్చిపోతూ ఉంది. ఆ చచ్చిపోయిన తర్వాత ఆ విత్తనముల నుండి మొలకొస్తూ ఉంటూ ఉంది. ఆ చచ్చిపోయిన విత్తనానికి శరీరాన్ని ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. అలాగే శరీరం భూమిలో పెడతాం, అది పాడైపోతుంది. ప్రభు వస్తాడు, ఆ శబ్దాన్ని ఆయన వింటాడు, మహిమ శరీరానికి ఇవ్వబడుతుంది. ఆ మహిమ శరీరంతో ఆయన సజీవుడుగా లేపబడతాడనేటువంటిది దేవుని వాక్కు మనకు జ్ఞాపకం చూస్తూ ఉన్నాం. విడిచిపెట్టిన దేహము క్షయమయ్యే దేహం కనుక అలా మనం వెతుకుతూ ఉన్నాం. అక్షయమైన దేహముతో ఒక దినము ఆయన లేపబడుతున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడే చూడండి, ఘనహీనమైనదిగా వెతబడుతుంది, మహిమగలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా వెతబడుతుంది, బలమైనదిగా లేపబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రోజు 44వ వచనంలో అంటాడు, ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడింది. కాబట్టి ఇది భౌతికమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. అలాగే ఆ శరీరం వెత్తబడుతూ ఉంటూ ఉంది. అలాగే వెత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి దేహముగా శరీరంతో ఆయన తిరిగి లేపబడుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ శరీరంతో ఒక దినం మనం చూస్తాం, ఈ శరీరాన్ని చేస్తూ ఉన్నాడు. ఓ దినం మళ్ళీ ఆయన మనం చూడాలనంటే ఈ దినం తీర్మానం చేసుకోనండి. ప్రభుని సొంత రక్షణగా అంగీకరించండి. మీ ప్రతి పాపాన్ని ఒప్పుకోనండి. ప్రభు క్షమిస్తాడు. ఈ దినమే మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. లోకంలో ప్రభు భయం కొరకే జీవిస్తాం. ఎప్పుడు ఈ లోకాన్ని మొక్కించిన దేవుని దాసుని చూస్తాం, ప్రభువుతో కూడా ఉంటాం. ఎంతో నిరీక్షణతో ఉన్నటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని భూమి మీద ప్రభు మహిమ కొరకై మనం కలిగి ఉండాలని ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆ తెస్సలోనికైయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఏం చేయాలని చెప్పండి? ఆదరించుకోనండి. దేవుని మాటలు మనకు ఆదరణ కలిగించేవి కనబడుతున్నాయి. అందుకే ఆదికాండంలో ఒక చిన్న మాట గుర్తు చేసి ముగించేస్తాను. అబ్రహాము కనాను దేశంలో నివసిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అబ్రహాము మృతి పొందాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకు ఒక్కడే మిగిలిపోయినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒక్కడే మిగిలిపోయినాడు. తనకి ఇంకెవరు లేరు కనానులో. అదే చక్కని మాట ఆదికాండము 25వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. చూడండి, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అబ్రహాము మృతి పొందాడు, తండ్రిగా తను దూరం అయిపోయినాడు. ఆ ఆత్మీయ తండ్రి అయినప్పుడు దేవుడు గమనిస్తూ ఉంటూ ఉంటాం. ఇస్సాకును ఏం చేశాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఆశీర్వదించను అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించను. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే పీటర్న
దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన పిల్లలను ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదని వారు చూస్తా ఉన్నాం. యెరూషలేము యెహోవా ఈరే మోరియా పర్వతం. తిరిగి దావీదు బలి అర్పించిన ఎవరన్నా కళ్ళాన్ని మనకు ఆ స్థలం చూపిస్తా ఉంది. అందుకే యెరూషలేములుగా తరాలుగా వారిని ప్రభువులకు తీసుకొచ్చి ప్రభు కొరకే వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేవుని మహిమ కొరకే దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని దాచులున్న ఈ 3 దినాలుగా మనం ఏమైతే వింటూ వచ్చామో మనమును ప్రభావితం కాబడినటువంటి వారమై అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి ప్రభు మనకు కూడా సహాయం చేయనుగాక. సమయంలో ఆనందరాజన్న ప్రార్థన చేస్తాడు. భౌతిక కాయం చుట్టూ ఏ సమాయత్వంలో చేరి రాగలిగినట్లు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ దాసుని యొక్క జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఒకనొక దినం దేవుని యొక్క సువార్త విన్నాడు, ప్రభుని అంగీకరించినాడు, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. యేసు ప్రభు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడినటువంటి నిరీక్షణ అని చెప్పబడిన ప్రకారం ఈ గొప్ప నిరీక్షణను తను పొందగలిగినాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క బలహీనమైన శరీరంలో మేము ఉన్నాం కనుక అక్షయమైనదిగా లేకపోయినా బలహీనమైనటువంటి ఒక శరీరం బలమైనదిగా లేకపోవడము, ఘనహీనమైనటువంటి ఈ శరీరము మహిమ కలిగినటువంటి శరీరముగా లేకపోవడం ఎంత గొప్ప నిరీక్షణ. కాబట్టి మా ప్రియ సహోదరిని మరలా మేము పునరుత్థాన శరీరముతో, ఆత్మ సంబంధమైనటువంటి శరీరముతో ఆయన లేపబడతారని మళ్ళా మేము ఒకరినొకరు చూసి ఆనందిస్తామని, ఇంకా ఎడబాపు లేకుండా మరణం లేకుండా సదాకాలం ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. అద్భుతమైనటువంటి శుభప్రదమైన మహిమాయుక్తమైనటువంటి ఈ యొక్క నిరీక్షణ మీద మాకు అనుగ్రహించదైతే మీ యొక్క వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైతే ఈ నిరీక్షణ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వారి నిరీక్షణ పొందగలిగినట్లు, వారు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ యొక్క అనుభవంలోకి రాగలిగినట్లు, ఈ నిరీక్షణ కలిగినటువంటి మేము ఈ లోకంలో ఎంతో మెడుగు కలిగిన వారుగా మేము జీవించగలిగినట్లు, మా యొక్క మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని మేము చూపించేటువంటి వారుగా, ప్రకటించేటువంటి వారుగా, ఈ నిరీక్షణ గురించి అడిగేటువంటి ప్రతి ఒకరికి సాత్వికంతో, వినయముతో వారికి జవాబు చెప్పేటువంటి వారుగా మీరు మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రియమైనటువంటి కుటుంబాన్ని ఆదరించడానికి రాగలిగినటువంటి పరిశుద్ధులు, దైవ సేవకులు, ఆయా స్థలం నుండి రాగలిగిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక ప్రార్థన సహకారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దూర ప్రయాణం చేసి వచ్చినారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆశీర్వాదంతో పంపించండి. మా మిగిలినటువంటి సమయాన్ని మాకెంతో దేవునికరంగా మేలుకరంగా చేయమని ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడు గురించి నడిపించి మీకు స్థితిస్తూ ప్రియ కుటుంబాన్ని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడు, సర్వాధికారం కలిగిన దేవ,
మా ప్రభుని స్థుతిస్తున్నామన్నా ఈ పాదం దగ్గర చేరి ప్రభా స్థుతించి ఆరాధించుకుంటున్నాం. తండ్రి నేను ఎల్లప్పుడూ యెహోవాను స్థుతించదనని మీరు చెప్పినట్లు ప్రభా నేను కూడా ప్రతి విషయంలో నేను స్థుతించటకు తల్లి నువ్వు అద్భుతమని స్థుతిస్తున్నాం. గొప్ప దేవ, మా పరిస్థితులు బాధలు అన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడు నీ దాసుని తండ్రి మీరు నీ మహిమార్థమై నువ్వు రక్షించుకొని ఇన్ని సంవత్సరాలుగా ప్రభా మీరు కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తూ సహాయపడుతూ ఆదరించి బలపరిచి తండ్రి ఘనపరుస్తూ సహాయం చేసిన విధానం అంతటి కొడుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ కృప ద్వారా మేము రక్షించడే కాకుండా తండ్రి ఆయన జీవితంలో ప్రభా మంచి కాపరిగా నాయకునిగా రాజుగా ప్రభువుగా ఉండి నడిపించినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకసార్లు ప్రభా గాఢాంధకారపు లోయలో ఉన్నట్లు సంచరించినప్పటికీ నీ ప్రభా నీ దుడ్డుకర్ర గండంతో ఆదరించినావు, నువ్వు బలపరిచినావు, సహాయం చేసినావు. నీకు వందనాలు ప్రభా. నీ కృప ద్వారా తండ్రి ఎన్ని సంవత్సరాలుగా ప్రభా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభా నీ మందిరంలో నీ సేవలో నీ తండ్రి అన్ని విషయాల్లో ప్రభా తన ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కూడా నమ్మకంగా తండ్రి నీకు లోబడి నీ నామ మహిమార్థమే జీవించటకు కృప ఇచ్చినావు. నీకు వందనాలు తండ్రి. ఇంత గొప్పగా నీ దాసుని ఆశీర్వదించినావు తండ్రి. ఈ 3 దినాలు 4 దినాలుగా ప్రభా తండ్రి మరి నేను చూస్తున్న ఈ యొక్క ఆదరణ కార్యక్రమానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గత తండ్రి 1వ తేదీ నుంచి ఒక జ్వరం వచ్చి ప్రభా 2వ తేదీ కూడా ప్రభా మరి నేను ఒప్పుకున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మందిరంలో వాక్యం ఇవ్వాలని తండ్రి ఎంతో మంచి మనసులో వచ్చి వాక్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత బాగలేకపోయినాడు ప్రభా. జ్వరంతో తండ్రి మరి బాగలేకపోయిన ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తున్నాను. కానీ తండ్రి అదే సమయం మీరు ఏర్పాటు చేస్తున్నారని మాకు తెలియదు ప్రభా. నిజంగానే మంచిగా అయిపోయి బాగుంటారు, మంచిగా ఇంటికి వస్తారు. 3 రోజుల్లో 12 రోజులు అనుకున్నాం. కానీ ఇంత బాధకరమైన పరిస్థితులు వస్తాయని అనుకోలేదు ప్రభా. కానీ తల్లి ఈ సమయం వచ్చింది ప్రభా. మీ దాసుని యొక్క బాధ అది తన శరీరంలో ఏం బాధలు ఉన్నాయో కలిగా నాకు తెలియదు. కానీ ప్రభా నాకు నిజంగా బాగలేదు అని ఎప్పుడు అనేవారు. కొన్నిసార్లు నాకేం బాగలేదు వీకు ఎంతకంటే ఏం చెప్పేవాడు కాదు. కానీ ప్రభా మరి లోపల ఏం జరిగిందో తెలియదు. కానీ తల్లి ఈ విధంగా తల్లి అనుకునే రీతిగా ప్రభా తల్లి తన జీవితం సాధించుకొని మీ సన్నిధికి చేరినాడు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఎన్నో రోజుల నుంచి ప్రభావం స్వస్థపరిచే యెహోవావు అని మీ దాసుని స్వస్థపరచమని ప్రార్థించినాము. కానీ తండ్రి ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. అయినప్పటికీ ప్రభావం కృపగలిగిన దేవుడవై తిరిగి విశ్రాంతిలోకి ప్రభా ఈ సన్నిధిలో నన్ను ఉండి నిన్ను స్థుతించుటకు నిన్ను ఆరాధించుటకు మీరు తీసుకెళ్ళినందుకే నేను స్థుతించి ఆరాధించుకుంటున్నాను. నిజంగా నేను తేను నమ్మదైన దేవుడు తల్లి తన జీవితంలో తన ప్రయాణంలో ప్రభా తండ్రి మరి ఉద్యోగ విషయాల్లో కానీ కళ విషయాల్లో కానీ తను ఎంతో నమ్మకంగా నీ కొరకు జీవించటకు నీ కృప ఇచ్చినావు తండ్రి. అదంతా అన్ని మంచితనం నీ కృపని నీ వాత్సల్యతని తల్లి ఎప్పుడు కూడా తన మందిరం గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ప్రార్థనలో కూడా మందిరం అని ఎప్పుడు ప్రార్థించబడుతుంది. ఈ మందిరాన్ని ఎక్కువగా ప్రేమించినారు తండ్రి. మీ బిడ్డలు కూడా తనని ఇంతగా ప్రేమించి ఎంతమంది వచ్చి ప్రభా తన తండ్రి పిలుచుటకు మమ్మల్ని ఆదరించుటకు తండ్రి నువ్వు తీసుకొచ్చినామంటే నిజంగా ఎంతో ధన్యకరమైన స్థలం సమయమని నేను స్థుతించుకుంటున్నాను ప్రభా. తండ్రి నీవు తండ్రి నీ దాసు మీద కలిగిన ఉద్దేశాలన్నింటిని బట్టి వందనాలు తండ్రి. ఆ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను నీకు హానికరమైనవి కాదు కానీ తండ్రి ఇవి సమాధానకరమైనవి అని విన్నాను. నిజంగా ఏ సమాధానం వేరు చేస్తారేమో అనుకున్నాను. కానీ ఈ విధంగా ప్రభావం తనకు హానికరం కాకుండా తన బాధ నుంచి విడిపించి ఈ సన్నిధికి తీసుకెళ్ళినందుకే ఈ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏడాది ఈ లోకంలో బ్రతకాలో మాకు తెలియదు. కానీ ఈ సంవత్సరంలో బాగా ఉండి
ప్రభా మీరు మాతో కూడా ఉండి మాకు సహాయం చేస్తారని, మమ్మల్ని ఆదుకుంటారని, ఆదరిస్తారని, కాపాడుతారని మేము స్థుతించుకుంటున్నాం ప్రభా. తల్లి ఈ సంవత్సరము తల్లి మీ దాసునికి ఇచ్చిన వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీ త్రోవలను సరళం చేయమని తల్లి నిజంగా అందుకనే తన త్రోవను సరళం చేసి తనని సన్నిధి తీర్చుకున్నారని మేము స్థుతించుకుంటున్నాం ప్రభా. నిజంగా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడమని మీ కృప మీ దయా కనికరములను బట్టి మేము స్థుతించుకుంటూ మీ బిడ్డలు ఎంతో ప్రేమతో ప్రభా ఈ 3-4 దినాలుగా చేసిన ప్రార్థనలు, ఆరాధనలకు అండి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వారికి చేసిన ప్రేమను బట్టి మేము స్థుతించుకుంటూ తండ్రి నువ్వు ఎంతైనా గొప్పగలిగిన దేవుడవని, సర్వాధికారం కలిగిన దేవుడవని మేము స్థుతించుకుంటూ ప్రభా మీ కృపను జ్ఞాపకం చేసుకోమని ప్రభా మేము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగజేసే దేవుడవని మేము స్థుతించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున మా స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి
అంకుల్ ప్రేర్ చేసేయండి. అందరు సైలెన్స్ సైలెన్స్ అన్న ఒక ఫోటో చేయిరా. లోపట సమాధి లోపట రైట్, థ్యాంక్ యూ అన్న. సమాధి లోపట As the family members are coming, మన కుటుంబ సభ్యులు వస్తున్నారు. దయచేసి అందరు కూడా మౌనంగా ఉండండి. అందరు కూడా మౌనంగా ఉండండి. ప్లీజ్ దయచేసి అందరు మౌనంగా ఉండండి. ఆమె మాట్లాడదు. దయచేసి ఎవరు కూడా మాట్లాడండి. చేస్తుంది O gracious, loving Heavenly Father, in the very precious name of our loving Savior, the Lord Jesus Christ, we come into your most holy, loving and living presence with thanksgiving. We thank you, dear Lord, for this time that you have given unto us to be together, even at this, O Lord, graveyard, and in this pit, O Lord, where thy servant, the mortal remains, are being kept. We thank you for the glorious time that you have given unto us all these past 3 days, glorifying thy great name, honoring thy servant. Thank you for the testimonies that we could hear, the messages that we could hear. Lord, we thank you for the blessed life of thy servant. We thank you, dear Lord, as we are celebrating all the 18 years that he has lived on this earth. Oh Lord, we thank you for honoring him, blessing him abundantly, dear Lord. Even at this time, we thank you for the living word that you have given unto us. All the people, those who are in the graves, one day they are going to hear your voice. And, O Lord, those who have accepted you as thine servant has, they will rise to the resurrection of life. We thank you for
such a hope that you have given unto us as we are together. O Lord, we thank you for the grace that you have given unto the dear family as we have come, Lord, in this manner. Lord, we are committing this body to the dust. We pray that you may comfort the family members, our dear Auntie Rajeshwari, and also Emmanuel, Jonge, Priscilla, Joanna, and also Esther, myself and Lois. Comfort us at this time with this hope that you have given unto us. At the same time, those who have come here, we all may be able to have the same hope over here, Lord. And we may be able to rise with the resurrection of life. Nobody here may be without salvation. Everybody here accepted at this time, and those who have accepted and their loved ones. O Lord, we pray that you may continue to give them all the same hope as you have commanded and given this, O Lord, ordinance to Adam. Dust thou hast taken from, and dust thou shalt return. In a similar manner, this mortal remains of thy servant, we, O Lord, commit, and Lord, into the dust with a hope that one day he will rise again. O Lord, at this time be thou glorified also, and in this manner, with this hope, we pray with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. Amen. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం భౌతిక ఆయన బట్టికి వంద భూమికి కుటుంబానికి సమాజానికి ఉద్యోగానికి కనపడుతున్నటువంటి మంచి సాక్ష్యం పెట్టి కనపడుతున్నాడు క్రమంగా జీవించేస్తున్నాడు మీరు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఒక గొప్ప నిరీక్షిస్తాం వేదాంతం యొక్క గొప్ప గాయాన్ని మేము ఈ సమాజంలో ఒక మనల్ని మహిమ శరీరంతో ఆత్మీయమైనటువంటి శరీరంతో అక్షయమైనటువంటి శరీరంతో అమర్త్యమైనటువంటి శరీరంతో లేపబడుతున్నటువంటి గొప్ప నిరీక్షిస్తాం. కుటుంబాన్ని మీరు ఆలోచించమని ఆలోచించమని మరియు కఠినని తుడిచి చేయవలసిన ఈ సన్నిధిలో ప్రారంభం చేస్తున్నాం. సమాధి కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, పరిశుద్ధులు, దైవ సేవకులు, పరిచయమైనటువంటి వారు అందరిని పెట్టి మీకు స్తోత్రం. ఆదరణ చేద్దాం, ఆదరించమని ఏమైనటువంటి ఆశలతో పంపించండి. ఎందువరకు మేము సైనిక మాకు తోడవలసిందే స్థుతిస్తూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించమని సహకరించినటువంటి ప్రియ సహోదరులందరినీ బట్టి మీకు సౌకర్యం చెల్లించండి. ఆ ప్రభు ప్రియమైన ప్రార్థించి వేడుకుంటున్నాము. అగ్ని సావాసం మరి పెట్టిన కుటుంబానికి తన తోడుగా ఉంటున్నాను. చేసిన తర్వాత మీరు పక్కకి వెళ్ళిపోండి. మాయలోకమేఘ యాత్రి గుణలు పరలోకము నా దేశము
పరదేశి నేనిలా మాయాలోకమేగా నో యాత్రి కూడాను ముఖ్యమైనది పరలోకము అసమానమైనది నా దేశము మైనది పరలోకము అసమానమైనది నా దేశము సాగింతును పరలోకము నా దేశము వెళ్ళిపోండి. మాయలోకమే గాను లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా జీవితయాత్ర ఎంతో కఠినము జీవితయాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీతో ఉన్నాను విడువలేదనెడు నీ ప్రేమ
మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నా కోసగెదవు, నూతన బలమును నా కోసగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. తండ్రి కోరికాయే మందిరానికి దేవునికరైన పాత్రగా నువ్వు ఎన్నుకొని నువ్వు వాడుకుంటూ వచ్చినావు. నీ స్తోత్రములు. ఈ దినం భూస్థాపన సమయం కూడా మీరు ఎంతో దీవెనకరంగా ఉంచారు. అనేకులు రాగలిగారు, చక్కటి వాతావరణం ఇచ్చారు. మీకు వందనాలు. నీ మహిమార్థంగా మా ప్రభువా, నువ్వు మంటి నీళ్ళు తీయబడుతూ కనుక నువ్వు మన్నైపోదు అని చెప్పినావు. అయితే మా నువ్వు రక్షించిన ఆత్మ గురించి నువ్వు చెప్పలేదు. మళ్ళా నువ్వు వచ్చినప్పుడు మా ప్రభువా, ఆత్మదేహులుగా వారు నీ వెంట పెట్టుకొని నువ్వు రాబోతున్నావు. మాకు అటువంటి శుభప్రద నిరీక్షణ మాకు ఇచ్చారు.
ఈ దాసుని మేము కలుసుకునే దానికి మధ్యాకాశంలో నువ్వు తీసుకొచ్చినప్పుడు మేమందరం కలుసుకుని ఎన్నడూ కూడా ఎడబాయం, ఈ తాత్కాలిక ఎడబాడం. అయితే మా ఇడవబడిన కుటుంబానికి, అక్కకి, పిల్లలు, ఇరు కుటుంబాలకి, బంధువులందరికీ నాయన మా ప్రభు మీ ఆదరణ దయచండి. ఈ పరసంబంధమైన ఆదరణ, ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదని చెప్పినావు ప్రభు. ఒక దినాన్ని మేము కలుసుకుంటాం, నిత్యత్వంలో యుగాయుగం మీతో ఉండబోతున్నాం. ఆ గొప్ప నిరీక్షణతో మంటిగా మనం అప్పగించి వెళ్తుండగా నీవే మా ప్రభు కనుదృష్టి నుంచి కుటుంబం అంతటిని, వచ్చిన బంధువులను, స్నేహితులను, సహ విశ్వాసులను అందరినీ కూడా యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, సార్వత్రిక సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ, ప్రత్యేకంగా పీటలను విడిచి వెళ్ళిన దీని కుటుంబానికి, కుటుంబంలో ఉన్న బంధువులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండదు గాక, ఆమేన్. తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా